చలో నమస్తే కాక అందరైతే ఇట్లా నేనైతే జోరు జరుగునా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ జై భవానీ అని ఎందుకన్నా అంటే ఈ వీడియో కూడా మనకైతే భవానీకి సంబంధించిన వీడియోనే అన్నట్టు. ముచ్చట ఏంటంటే మా ఊరికి అయితే వేరే ఊరు నుంచి అయితే వచ్చేసి కోలాటం అయితే ఆడుతురంట. అంటే పెద్దవాళ్ళే కోలాటం అయితే ఆడుతురంట. ఆ కోలాటం ఎట్లా ఆడుతురు, ఏంది కథ, ఏంది ముచ్చట ఏంది అడుకో అయితే మనమైతే మొత్తం ముచ్చటని అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా ఎట్లా కోలాటం ఆడుతురు అనే విషయం కూడా మీకు చూపిస్తా వీడియో రూపంలోనైతే. మీరైతే ఒక చిన్న రిక్వెస్ట్, మీకైతే నా ఛానల్కి ఇట్లా మీరైతే వీడియో విషయం కొత్త వచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడైతే మనం లొకేషన్కి అయితే వెళ్దాం. మీరైతే వీడియోని అయితే మొత్తం చూడండి. సో గాయ్స్ ఫైనల్గా అయితే మనమైతే దుర్గామాత గారికి అయితే టచ్ చేసాం. ఇక్కడ మనమైతే బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు అమ్మవారి కాడనైతే మనకు కోలాటం అయితే ఆడుతుర్రు అన్నట్టు. ఇప్పుడైతే మనం వెళ్ళైతే అలా అంటే ఆ రౌండ్ సర్కిల్ కానీ అయితే మనమైతే ఇప్పుడు వీడియో అయితే కవర్ చేసేద్దాం. నన్ను పరిచయవతారుడానవే పాలుగొట్టి పువ్వులైతవే ఓయమ్మ నన్ను పరిచయవతారుడానవే ఓయమ్మ నన్ను పరిచయవతారుడానవే పాలుగొట్టి పువ్వులైతవే నా జీవితంలో పరిచయవతారుడానుడా పాలుగొట్టి పువ్వులైతవే ఓయమ్మ నన్ను
పడ్డాం కూడా గాయస్ ఫైనల్ గా అయితే మనమైతే ఇంత సేపు దాకా మనమైతే కోలాటం అయితే చూసేసినాం కదా. ఒక్కసారి అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరు, ఇలా స్పెషాలిటీ ఏంది అనేది ఒకసారి అయితే మనమైతే తెలుసుకుందాం. అన్న వాళ్ళతో వీళ్ళతో అయితే మనమైతే ఒకసారి మాట్లాడైతే తెలుసుకుందాం వీళ్ళ గురించి అయితే. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఎవరు అన్న? చందుర్తి. చంద్రుతి అన్న. అన్న మీ గ్యాంగ్ లో దాదాపు ఎంత మంది ఉంటారు అన్న? 35 ఉంటారు, 35 36 ఉంటారు. ఓకే అన్న. అన్న మీ దగ్గర వచ్చేసి దాదాపు ఈ గ్యాంగ్ లో ఎన్ని క్యాస్ట్లు ఉంటాయి అన్న? దాదాపు అన్ని కులాల వాళ్ళు ఈ యొక్క కోలాట ఆటలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే అన్న, ఇది ఒక్కటైతే మనం అంటే ప్రోత్సహించవచ్చు, ఎందుకంటే అన్ని కులాలు కలిసి ఆడుతురు కాబట్టి ఇదైతే ఎక్కడ కూడా ఇట్లనైతే ఉండదు కార్యక్రమం అన్న. ఇంకా అంతేకాకుండా మీరైతే అంటే ఈ కార్యక్రమం చేయడానికి ఏమన్నా ఉంటుందా అన్న? ఏం లేదు, దైవ భక్తి. చందుర్తి నుంచి మరిగడ్డ వాళ్ళు యూట్యూబ్ లో చూసిన తర్వాత మా విలేజ్ లో సుతా మీరు ఒకసారి కోలాటం వేయమని వాళ్ళు కోరడం, మన తిరుపతి అన్న చెప్పడం, తిరుపతి అన్న తోటి మరిగడ్డ వాళ్ళు చెప్పడం, మాకు ఒక రోజు టైం ఇవ్వని అడగగానే సరే మీరు మా పక్క విలేజ్ కాబట్టి మేము మొన్న హైదరాబాద్ సుతా పోయినాం, అదేవిధంగా ఇక్కడ సుతా ఆడడానికి మా వాళ్ళందరికి చెప్పడంతో మా వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి తప్పకుండా మనం రోజు చందుర్తిలోనే కోలాలు ఎత్తున్నాం కాబట్టి మరిగడ్డ పక్క విలేజ్ కాబట్టి రమ్మన్నారు కాబట్టి పోదామని అందరూ ఎవరి పనులు వాళ్ళకు ఉండంగా ఆ పనులన్నీ ముగించుకొని ఈ యొక్క మరిగడ్డ గ్రామానికి అమ్మవారి సన్నిధికి చేరుకొని అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మా వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఓకే అన్న. అన్న దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కోలాటం అంటే ఇట్లా ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నారు అన్న ఇట్లా? దాదాపు మా తాతలు మా నాన్నలు మా వాళ్ళు వేసినప్పటికీ
తర్వాత మా పెద్దలు మా విలేజ్ లో ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు తోట లచ్చయ్య బాపు, తర్వాత కత్తి దేవయ్య బాపు, తర్వాత మా చిన్నాన్న మరి శంకరి, తర్వాత వీళ్ళందరూ మరి లింగయ్య కుమారులు వీళ్ళందరూ బొల్లు మల్లయ్య, ఆ మల్లేష్ అన్న, మరి శివరాజము, తర్వాత నరసన్న, వీళ్ళందరూ పాటలు పాడతారు అన్నట్టు. వీళ్ళ స్ఫూర్తితోటి ఈ రోజులలో ఈ డీజే సౌండ్లు కాకుండా ఇదేదో బాగున్నది అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు ప్రోత్సహించారు. అరే కూలలు వేద్దాము అని చెప్పేసి ప్రోత్సహించారు. దానికి అనుగుణంగా ఈ పిల్లలు సుత అందరు నేర్చుకోవడం జరిగింది. ఈ తరంలో ఇప్పుడు ఒక 50 జతల గజ్జలు కొత్తగా అల్లినాం అన్న. అంతేకాకుండా ఇప్పుడు ఒక పరంగా చూసుకుంటే ఏజ్డ్ వాళ్ళు కాకుండా యూత్ కూడా ఇప్పుడు ఆడింది అయితే మేము చూసినాం అన్న. అంటే యూత్ కూడా అలా ఎంకరేజ్ చేస్తుర్రా? అంటే అలా పెద్ద వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము మాకంటే చిన్న వాళ్ళను అందరినీ చందుర్తిలో నేర్పుకుంటూ మొన్న రీసెంట్లీ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో సుత చేసినాం. ఓకే అన్న. ఇంకా హైదరాబాద్ లో కాకుండా ఇక్కడ ఎక్కడన్నా చేసిరా అన్న? ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇక చందుర్తి మందము, రామన్నపేట, ఇక్కడ మల్యాల, తర్వాత ఈ మరిగడ్డ, మళ్ళా ఇప్పుడు కరీంనగర్ సుత ఉంది. ఒక రోజు ప్రోగ్రామ్ ఉంది. మరి అనుకుంటే పోవాలి. తర్వాత మొన్న ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దుబాయ్ లో నేను 5వ తారీఖు జరిగిన దానిలో సుత మొన్న హైదరాబాద్ పోతే అక్కడ యూట్యూబ్ లో చూసిన తర్వాత మాకు సుత మీరు ఒక 10 మెంబర్స్ రారి అని పిలుపునిచ్చిర్రు. కాకపోతే ఇంత సడన్లీ అంటే నెక్స్ట్ సంవత్సరం వస్తామని చెప్పినాం. ఒక 20 మందికి వాళ్ళు నెక్స్ట్ సంవత్సరం మేము పాస్పోర్ట్లు మీరు ఉంటే మేము వీసా తీస్తామన్నారు. నెక్స్ట్ సంవత్సరం దుబాయ్ పోవడానికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అవకాశం ఉంటే మేము కంపల్సరీ పోతాము, ఎక్కడికైనా పోతాము. గాయస్ చూసేసిరు కదా, ఈ కాలంలోనైతే కళాకారులను కాపాడుకోవడం మన బాధ్యత అన్నట్టు. సో వీళ్ళందరికైతే మన ఛానల్ తరపు నుంచి అయితే కృతజ్ఞత అయితే తెలుపుతున్నాం. అంతేకాకుండా మా గ్రామంలో కూడా మస్తు మంది అంటే దాదాపు ఒక 100 మంది దాకానైతే చూడడానికి వచ్చారు, ఇంకా పైన వచ్చేసారు. సో అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ. అందరం అయితే ఒకసారి జై బోలో భవానీ మాతాకి, జై బోలో భవానీ మాతాకి. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. చలో గాయస్, మనోళ్ళు అయితే చెప్తారు కదా, మనోళ్ళకైతే మన ఛానల్ పేరు అయితే చెప్పనీకి అయితే అస్సలేదు. సో ఇప్పుడైతే నేను చెప్తాను మనోళ్ళ తరపు నుంచి అయితే, సబ్స్క్రైబ్ టు కాకా ఎంటర్టైన్మెంట్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఒకసారి అయితే మనోళ్ళు అయితే గట్టిగా జై బోలో భవానీ మాతాకి. గాయస్ మీరైతే కోలాటం వీడియో ఫుల్ వీడియోని అయితే చూసేసారు కదా. మీకు ఇట్లా మన ఫెస్టివల్ ఉంటే అంటే మీకు కాంటాక్ట్ కావాలంటే వీళ్ళు కాంటాక్ట్ కావచ్చు. మీరైతే ఎట్లా కాంటాక్ట్ అవ్వడం అంటే నేనైతే ఇలా నెంబర్లు అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఏదైనా ఫెస్టివల్ ఉంటే కంపల్సరీ అయితే మీరైతే కాంటాక్ట్ కావచ్చు.